ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 16వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే మధ్యాహ్నం 1:20 తర్వాత వీరు ఒక శుభవార్త వింటారు. ఆ శుభవార్త ఏంటి, వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. అలాగే కన్యా రాశి వారు తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు. పదునైన ఆలోచనను కూడా కలిగి ఉంటారు. అలాగే వక్తలుగా రాణించగలుగుతారు. కానీ కొన్ని శారీరక బలహీనతలు కూడా వీరికి ఉంటాయి. అయితే కన్యా రాశి వారు వ్యాపార లక్షణాలు కూడా అధికంగా కలిగి ఉంటారు. అన్నింటినీ త్వరగా అర్థం చేసుకునే తెలివితేటలు కూడా వీరికి ఉంటాయి. ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన జీవితాన్ని వీరు కోరుకుంటూ ఉంటారు. ఎవరైనా నచ్చితే వారిని అమితంగా ప్రేమిస్తారు. సహాయం చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటారు. కాని వీరి సమస్యలను ఇతరులతో అస్సలు పంచుకోరు. గొడవలకు వెళ్లటానికి కూడా ఇష్టపడరు. అయితే ముఖ్యంగా డిసెంబర్ 16వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఇదివరకు సాధించలేని విజయాలు ఈ రోజు మీరు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసి దాంట్లో సక్సెస్ కాలేక మీరు మధ్యలో వదిలేసినట్లయితే ఆ పనిని ఈ రోజు మొదలుపెట్టి దాంట్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి జాతకులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీరు రాసే పరీక్షలో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉపాధ్యాయుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అర్థం కాని టాపిక్స్ ని మీరు ఈ రోజు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసి మీ ఉపాధ్యాయులతో దాని గురించి చర్చించి మీ యొక్క డౌట్స్ ని క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు దక్కించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఈ రోజు మీరు లబ్ధి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కన్యా రాశి జాతకులు మధ్యాహ్నం 1:20 తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు, లేకపోతే మీ యొక్క పర్సనల్ జీవితానికి సంబంధించింది కావచ్చు, మీరు ఊహించని ఒక శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఒక గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా ఈ రోజు దినఫలాల్లో మీరు వింటారు. అలాగే కోల్పోయిన బంధాలను తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని కూడా ఈ రోజు మొదలు పెడతారు. మీ యొక్క ప్రవర్తనలో కూడా ఒక రకమైన మార్పులు జరుగుతాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా కూడా మీరు ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క సంతానం వల్ల మీరు కొంత మెప్పును పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారి వల్ల మీకు మంచి పేరు వస్తుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి జాతకులు నూతన వ్యాపారాలు ప్రారంభించాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఖచ్చితంగా పరిస్థితులు అన్ని కూడా అనుకూలించి దానికి సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహిణులు ఎవరైతే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా చక్కటి ఫలితాలైతే ఉండబోతున్నాయి. ఈ విధంగా ఒక శుభవార్తనైతే మధ్యాహ్నం 1:20 తర్వాత మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ, కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. మిగిలిన అంశాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తుల మూలంగా మీపైన ఒక ఆరోపణ చేయబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా చిన్న వాగ్వాదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే ఈ మధ్య కాలంలో వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఈ రోజు దానికి సంబంధించి మీరు కొనుగోలు చేయటం కానీ, లేకపోతే ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కానీ కనిపిస్తున్నాయి.
ఈ విధంగా అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఒక గుడ్ న్యూస్ ని వింటారు. అయితే శివారాధన చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు మీకు దూరమవుతాయి. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి. చూశారు కదండి, కన్యా రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది. డిసెంబర్ 16వ తేదీ సోమవారం రోజు దినఫలాలు ఏ విధంగా ఉంటాయి. 1:20 తర్వాత వారు ఎటువంటి గుడ్ న్యూస్ ని వింటారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని